మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా అయితే మన ప్రగతి భవన్ ఉంది కదా, అక్కడైతే యాక్సిడెంట్ జరిగింది. అక్కడ యాక్సిడెంట్‌కి సంబంధించి కొన్ని కీలక విషయాలైతే మనకి తెలుస్తా ఉన్నాయి. ఆ ప్రమాదానికి కారణం, ఆ ప్రమాదానికి ఎవరు కారకులు, ఆ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మన వీడియోలోకెళ్ళే ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అంటే డిసెంబర్ 23వ తారీఖు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మిడ్‌నైట్ 12, 2 గంటల మధ్యలో ఈ సంఘటన జరిగింది. ఒక కారు అయితే వేగంగా వచ్చి ఆ ప్రగతి భవన్ వద్ద ఉన్న బారిగేట్లను ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో అయితే ఎవరికి ఎలాంటి గాయాలు జరగకపోయినా కానీ అయితే కొన్ని కీలకమైన విషయాలు అయితే మనకి తెలియవస్తున్నాయి. ఎందుకంటే ఈ కారు నడిపింది ఎవరంటే మన మాజీ ఎమ్మెల్యే, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఉన్నాడు కదా, అతని యొక్క కుమారుడు. అతను వేగంగా మద్యం సేవించి వచ్చి అక్కడ ప్రగతి భవన్లో బారిగేట్లు అయితే ఢీకొట్టడం జరిగింది. అలా ఢీకొట్టిన తర్వాత అతను ఆ కారులో అతనితో పాటు అతని ఫ్రెండ్స్ మరియు మరొక ఇద్దరు యువతులు ఉన్నారు. ఇది జరిగిన తర్వాత ఏందంటే అక్కడున్న ఇన్స్పెక్టర్ ఈ మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్, షకీల్ కొడుకు సాహిల్‌ని తప్పించేందుకైతే అతను పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు ప్రయత్నించాడని చెప్పేసి అతని మీద అయితే సస్పెన్షన్ వేటు శ్రీ కొత్తకోట ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ సిపి విధించడం జరిగింది. మరియు ఇతను సాహిల్ ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన అతని ప్లేస్లో వేరే అతన్ని పెట్టి అతను తప్పించేందుకు అయితే అతను సీఏ చేశాడని చెప్పేసి అతన్ని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. మరియు ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన అతను ఎమ్మెల్యే కొడుకు సాహిల్ దుబాయ్ పారిపోయాడని మనకైతే తెలుస్తూ ఉంది. ఇతనిపై అయితే ఇవే ఫస్ట్ ఆరోపణలు కాదు, ఇతను ఇంతకుముందు జూబ్లీహిల్స్లో కూడా ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లగాడిని చంపాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులు ఉంది కాబట్టి ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మనకి తెలియస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇలాంటి మద్యం సేవించి రోడ్లపై వచ్చే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తి మద్యం సేవించి కారు నడపడమే పెద్ద తప్పు. అలాంటిది కారు నడిపి ఒకళ్ళు ప్రాణం తీయడం తప్పు. అలాంటిది మళ్ళీ తన తండ్రి దగ్గర ఉన్న అధికార బలంతో మళ్ళీ ఇలాంటి తప్పులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతనికి శిక్ష పడాలి, అతను ఎక్కడున్నా కానీ శిక్షించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇతను చూసి మరికొందరు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది. ఏదేమైనా ఇలాంటి మద్యం సేవించి కార్లు నడిపి ఇతరుల ప్రాణాలు తీసే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అట్లా ఆ ఎమ్మెల్యే కూడా పెద్ద 420 అని మనకి తెలుస్తుంది. ఎందుకు అంటే తన కొడుకు ఇప్పటికే ఎన్నిసార్లు తప్పులు చేసినా కానీ మళ్ళీ అతనికి కారు ఇచ్చి